నేను డాక్టర్ జీవి కృష్ణారెడ్డి బుచ్చిరెడ్డిపాళెం జనరల్ ప్రాక్టీషనర్ని. ఇప్పుడు మన సమాజంలో మత్తుకి బానిసలై యువతలో చెడిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా ఒక దేశాన్ని నాశనం చేయాలా అంటే ఆ దేశంలో ఉండే యువతని, విద్యా వ్యవస్థని నాశనం చేస్తే ఆ దేశము దానంతటదే నాశనం అయిపోతుంది. ఇలాంటి మత్తు పదార్థాల రాకెట్ మన దేశంలో ఇతర దేశాల ద్వారా చాలా జరుగుతుంది. దీన్ని బారిన పడకుండా యువకులు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా దగ్గరికి వస్తున్న వాళ్ళని కొద్ది మందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, హాస్టల్లో చేర్చాలంటే భయంగా ఉంది, డ్రగ్కి అలవాటు పడిపోతారేమో, నా పిల్లలు చెడిపోతారేమో అని భయపడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి అందరూ పేరెంట్స్ కానీ సమాజం కానీ అంతా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఇలాంటివి మనకి దొరికినప్పుడు వాళ్ళని సరైన అధికారులకు చెప్పి అలాంటి దాన్ని మనం తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఈ రకంగా మనం యువతని కాపాడుకోవడం ద్వారా, విద్యా వ్యవస్థని కాపాడుకోవడం ద్వారా చాలా వరకు మనం మన సమాజాన్ని రక్షించుకోగలుగుతాం. లేకుంటే యువత వాళ్ళ తల్లిదండ్రులకి శోకాన్ని మిగులుస్తారు, దేశానికి సర్వనాశనం అయ్యే విధంగా వాళ్ళ చేతుల్లో ఏమి లేకుండా అయిపోతారు. ఈ పరిస్థితి నుంచి బాగుపడాలని మీ అందరినీ, సమాజాన్ని జాగ్రత్త పరచుకోవాలని నేను కోరుకుంటున్నాను.